ఎవరైనా కపుల్స్ ఇన్ఫెర్టిలిటీతో డయాగ్నోస్డ్ అయినప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక రకమైన డిసీజ్ లాంటిది. అది పురుషుల రీప్రొడక్టివ్ సిస్టంలో కానీ లేదా స్త్రీ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండొచ్చు. సెక్సువల్ ఇంటర్కోర్స్లో బేబీని ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ పురుషుల రీప్రొడక్టివ్ సిస్టంలో టెస్టికిల్స్, పెన్నిస్, ప్రాస్టేట్. స్త్రీ రీప్రొడక్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యుటెరస్, సెర్విక్స్, వజైనా. 1 సంవత్సరం అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రొటెక్షన్ లేకుండా సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడానికి ఫెయిల్ అయినప్పుడు బేబీని ప్రొడ్యూస్ చేయలేరు. స్త్రీకి ప్రతి మంత్కి మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్ జరుగుతుంది. న్యాచురల్గా మంత్లో ఎగ్ డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవడానికి 2 వీక్స్ టైం పడుతుంది. లుటెయినిజింగ్ హార్మోన్ సడన్ ఇంక్రీస్ అవడం వల్ల 14th డేకి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా యుటెరస్కు ట్రావెల్ అవుతుంది. ఈ టైంలో సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగితే స్పెర్మ్ వెళ్ళి ఎగ్తో ఫెర్టిలైజ్ అయ్యి యుటెరిన్ వాల్స్కు వాటంతటవే అటాచ్ అవ్వడంతో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ ఫెర్టిలైజ్ అవ్వకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లెవెల్స్ డ్రాప్ అయ్యి బ్లడ్ బయటకు వచ్చి మంత్ ఎండ్కి పీరియడ్స్ ఎండ్ అవుతుంది. లుటెయినిజింగ్ హార్మోన్, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అలా అని పీరియడ్స్ డేట్ ప్రతి స్త్రీకి ఒకేలా ఉండదు. కొంతమంది లేడీస్కి పీరియడ్స్ 28 డేస్కి వస్తుంది, మరో కొంతమందికి 40 డేస్కి వస్తుంది, మరో కొంతమందికి 1 మంత్ అయినా కూడా పీరియడ్స్ రావు. ఏ స్త్రీ అయితే రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్తో సఫర్ అవుతారో, అలానే ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఓవ్యులేట్ చేసుకోలేకపోతారో, అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉంటుందో, అలానే తక్కువ లుటెయినిజింగ్ హార్మోన్, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్తో కలిగి ఉంటారో, ఇలాంటి వాళ్ళకి సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిన ప్రెగ్నెన్సీ రాదు, బేబీని ప్రొడ్యూస్ చేయలేరు. అలాంటి సమయంలో బేబీని కావాలనుకుంటున్న వాళ్ళకి ఆర్టిఫిషియల్గా టెస్ట్ ట్యూబ్ బేబీని ఎంచుకుంటారు. దీన్నే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కూడా అంటారు. IVF ట్రీట్మెంట్ ద్వారా స్త్రీ శరీరం బయట ల్యాబొరేటరీస్లో బేబీని తయారు చేస్తారు. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో మొదట స్త్రీ శరీరంలో ఎగ్స్ పెరిగేలా చేయించాలి. కాబట్టి గొనాడోట్రోపిన్స్, GnRHA ఈ 2 హార్మోన్స్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. స్త్రీ శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ శరీరానికి సరిపోయే రోజుకి కొంత స్మాల్ అమౌంట్ డోస్ ఇస్తుంటారు. గొనాడోట్రోపిన్స్ అంటే 2 హార్మోన్స్, లుటెయినిజింగ్ హార్మోన్, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ డోస్ తీసుకుంటున్నప్పుడు ఈ హార్మోన్స్ ఓవరీస్ని డెవలప్ చేసి ఫాలికల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓవరీస్లో ఫాలికల్స్ అనేవి ఒక బ్యాగ్ లాంటిది. అందులో ప్రతి ఫాలికల్లో ఒక సింగిల్ ఎగ్ ఉంటుంది. ఫాలికల్ సైజ్ దాన్ని బట్టి అందులో ఉన్న ఎగ్ మెచ్యూరిటీని ఇండికేట్ చేస్తుంది. ఫాలికల్ సైజ్ 14 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అందులో మెచ్యూర్ ఎగ్ ఉన్నట్టు, అంటే ఆ ఎగ్కి ఫెర్టిలైజ్ జరుగుతుంది. ఫాలికల్ సైజ్ 14 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటే అందులో ఇమ్మెచ్యూర్ ఎగ్ ఉన్నట్టు, ఈ ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వవు. ఎప్పుడైతే డెవలప్ అయిన ఎగ్ ఫాలికల్లో ఉంటుందో HCG ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ మెచ్యూరేషన్ అవ్వడానికి ఫైనల్ స్టేజ్కి కంప్లీట్ చేస్తారు. ఎగ్ మెచ్యూర్ అయ్యి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. HCG ఇంజెక్షన్ ఇచ్చిన 36 అవర్స్ తర్వాత స్త్రీ శరీరంలో నుంచి ఎగ్ని బయటకు తీస్తారు. గొనాడోట్రోపిన్స్ హార్మోన్ ఇంజెక్షన్ గోల్ ఏమిటంటే ఓవరీస్లో సింగిల్ ఫాలికల్ని డెవలప్ చేసి సింగిల్ ఎగ్ రిలీజ్ చేయడం. లేడీస్ ఎవరైతే నార్మల్ ఓవ్యులేషన్ అయ్యి వాళ్ళ ఓవరీస్లో ఒక ఫాలికల్ కంటే ఎక్కువ ఫాలికల్స్ ప్రొడ్యూస్ అవుతాయో వాళ్ళకి గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా చేసినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీలో ట్విన్స్, 3 పిల్లలు లేదా అంతకంటే ఎక్కువ పుట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రీజన్తో చాలామంది డాక్టర్స్ ఎవరైతే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఎగ్ బయటికి తీసే సమయంలో పెయిన్ రాకుండా ఉండటానికి స్త్రీకి ఎనస్థెటిక్ మెడిసిన్ ఇస్తారు. అల్ట్రాసౌండ్, వ్యాజినల్ ప్రోబ్ దానికి నీడిల్ అటాచ్ అయి ఉంటుంది. ఈ నీడిల్ని ఓవరీస్లోకి ఇన్సర్ట్ చేసి ఫాలికల్స్ దగ్గర ఫామ్ అయిన ఫ్లూయిడ్ని ఇన్హేల్ చేసి ఎగ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫాలికల్ నుంచి ఎగ్ని బయటికి తీసి పెట్రీ డిష్లో పెట్టి ల్యాబొరేటరీకి తీసుకువెళ్ళి టెంపరేచర్ని, హ్యూమిడిటీని కంట్రోల్ చేయడానికి పెట్రీ డిష్ని ఇంక్యుబేటర్లో పెడతారు. ఏ రోజైతే స్త్రీ శరీరంలో నుంచి ఎగ్స్ బయటికి తీసి పెట్రీ డిష్లో పెడతారో అదే రోజు మగవాడి ఫ్రెష్ శాంపుల్ సీమెన్ని తీసుకుంటారు. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేయడానికి కావాల్సింది స్పెర్మ్ కలెక్షన్, ఎగ్ కలెక్షన్. ఈ ఎగ్స్లో కొన్ని మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి, కొన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. ఫెర్టిలైజ్ చేయడానికి ఇంట్రోసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా స్పెర్మ్ని మెచ్యూర్ ఎగ్స్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇమ్మెచ్యూర్ ఎగ్స్కి మాత్రం స్పెర్మ్ని ఇంజెక్ట్ చేయరు. స్పెర్మ్ న్యూట్రియంట్స్తో ఉన్న డిష్లో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని పెడతారు. డిష్లో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ మెచ్యూరేషన్ ప్రాసెస్ ఫినిష్ చేయడం చాలా రేర్గా జరుగుతుంది. ఒకవేళ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ మెచ్యూర్ ప్రాసెస్ ఫినిష్ అయితే డిష్లో ఉన్న స్పెర్మ్ ఎగ్తో ఫెర్టిలైజ్ అవ్వడం జరుగుతుంది. యావరేజ్గా 70% మెచ్యూర్ ఎగ్స్ ఫెర్టిలైజ్ అవుతాయి.
ఎగ్జాంపుల్గా ఓవరీస్ నుంచి 10 మెచ్యూర్ ఎగ్స్ బయటికి తీస్తే అందులో 7 ఎగ్స్ ఖచ్చితంగా ఫెర్టిలైజ్ అవుతాయి. ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా జరిగితే ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగిన 3 డేస్ తర్వాత హెల్తీ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అంటే ఎంబ్రియోకి ఇనీషియల్ స్టేజ్. ఇందులో 6 నుంచి 10 సెల్స్ దాకా ఉంటాయి. 5th డేకి లేదా 6th డేకి ఫెర్టిలైజ్డ్ ఎగ్ బ్లాస్టోసిస్ స్టేజ్లో ఉంటుంది. ఎంబ్రియోగా ఫామ్ అయ్యే ముందు స్టేజ్ ఇది. ఈ బ్లాస్టోసిస్ స్టేజ్లో ఎగ్ లోపల సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, డివైడ్ అవుతూ ఉంటాయి. ఇన్నర్ గ్రూప్ సెల్స్ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అవుటర్ గ్రూప్ సెల్స్ ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అంటే ఎంబ్రియోలో బేబీ ఆకారంలో ఫామ్ అయ్యే ఫస్ట్ స్టేజ్. మహాభారతంలో గాంధారి, కుంతి ఒకే సమయంలో ఇద్దరు కడుపుతో ఉంటారు. గాంధారి కడుపుతో ఉన్నప్పుడు ఒక మహర్షి వచ్చి నువ్వు 100 కుమారులకు జన్మనిస్తావని దీవిస్తాడు. ఆ సమయంలో గాంధారి తనకొక కుమార్తె కూడా కావాలని కోరుకుంటుంది. ఆమె కోరిన కోరిక జరగాలని మహర్షి వరమిస్తాడు. గాంధారి కుంతి కంటే ముందే బిడ్డకు జన్మనివ్వాలని, ఎందుకంటే రాజ్యానికి పెద్ద కొడుకుగా ఉంటాడని, రాజ్యానికి పెద్ద కొడుకు మాత్రమే రాజు అవుతాడని అనుకుంది. కానీ గాంధారి బిడ్డకు జన్మనివ్వకుండా 2 సంవత్సరాల పాటు గర్భం కొనసాగింది. ఈ సమయంలో కుంతి యుధిష్ఠిర అనే బిడ్డకు జన్మనిచ్చింది. యుధిష్ఠిర పుట్టిన వార్త వినగానే గాంధారికి కోపం వచ్చి తన కడుపులో ఉన్న శిశువుని పూర్తిగా చంపేయాలని తన కడుపు పైన తన చేతులతో కొట్టడం మొదలుపెట్టింది. దాంతో గాంధారి ఒక ప్రాణం లేని పిండము మాంసపు ముద్దకలాగా ఉండి గర్భం నుండి బయటకు వచ్చింది. కానీ అది శిశువు కాదు, శిశువులాగా కూడా లేదు. గాంధారి నమ్మలేదు. మహర్షి ఇచ్చిన మాట దీవెనలు తప్పవు అని. ప్రాణం లేని జీవిని వదిలేద్దామని గాంధారి అనుకుంది. అప్పుడు మహర్షి వచ్చి గాంధారిని 101 మట్టి కుండలను తయారు చేయమని, అందులో నెయ్యి, మూలికలు ఉండాలని చెప్తాడు. తయారు చేసిన తర్వాత మహర్షి ఆ పిండాన్ని అంటే ఎంబ్రియోని 101 చిన్న ముక్కలుగా చీల్చి ప్రతి కుండలో పెడతాడు. కుండలన్నిటినీ మూసివేసి ఆశ్రమంలో పెట్టి మహర్షికున్న శక్తులన్నీ ఉపయోగించి 2 సంవత్సరాల పాటు అలా చేసి 2 సంవత్సరాల తర్వాత గాంధారి మొదటి కుండ తీయగానే అందులో నుంచి ఒక శిశువుని బయటికి తీసింది. దుర్యోధన అనే పేరు పెట్టింది. అదే సమయంలో కుంతి అడవిలో భీమ్సన్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. ఎంబ్రియోగా ఫామ్ అయిన తర్వాత డాక్టర్స్ ఫైన్ క్యాథెటర్ ట్యూబ్ ఉమెన్స్ వజైనాలో ఇన్సర్ట్ చేసి సర్విక్స్కి ద్వారా ఉమెన్స్ యుటెరస్ లైనింగ్కి అటాచ్ అయ్యేలా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా అటాచ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ అటాచ్ చేయకపోతే ప్రెగ్నెన్సీ రాదు. ఒకే సమయంలో స్త్రీ గర్భంలోకి 1 కంటే ఎక్కువ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానివల్ల ట్విన్స్, అంతకంటే ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎన్ని ఎంబ్రియోస్ని స్త్రీ గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది స్త్రీ యొక్క వయసు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్త్రీ 30 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉంటే ఒక ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. 30 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న స్త్రీకి 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 35 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న స్త్రీకి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ చేయడానికి 3 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి రికమెండ్ చేస్తారు. స్త్రీ గర్భంలోకి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసిన 14 డేస్ తర్వాత స్త్రీ ప్రెగ్నెంట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి స్త్రీకి బ్లడ్ బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఓవరీస్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి ల్యాబొరేటరీలో స్పెర్మ్తో ఫెర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్గా ఫామ్ చేసి ఉమెన్స్ యుటెరస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా అవడానికి దాదాపుగా 2 to 3 వీక్స్ టైం పడుతుంది. టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టిన బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే తక్కువ బరువుతో పుట్టడం, 9 నెలలు నిండకుండానే ముందే పుట్టడం, అలానే పుట్టుకతో వచ్చే లోపాలు వంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో పుడతారు. ఇలాంటివి కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్లో జరుగుతుంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ మహాభారతంలో గాంధారికి 101 మంది పిల్లలు కుండలో పుట్టడంతో జరిగిన ఇన్సిడెంట్ని రిఫరెన్స్గా తీసుకుని సైంటిస్టులు టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీని క్రియేట్ చేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీలో బేబీని క్రియేట్ చేయడానికి ఇంక్యుబేటర్స్ యూజ్ చేస్తే మహాభారతంలో ఇంక్యుబేటర్స్ బదులు కుండలు ఉపయోగించారు. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టి అలానే మహాభారతంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.